డిసెంబర్ 5th రోజు రిలీజ్ అవ్వాల్సిన అఖండ 2 మూవీ షోస్ అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. లాస్ట్ నైట్ 14 డేస్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఒక ట్వీట్ చేశారు, ప్రీమియర్ షోస్ డిలే అవుతున్నాయి టెక్నికల్ ఇష్యూస్ వల్ల అని. బట్ కొన్ని అవర్స్ తర్వాత వాళ్ళే అఫీషియల్గా ట్వీట్ చేశారు, మళ్ళీ మేము కంట్రోల్ చేయలేని కొన్ని ఇష్యూస్ వల్ల అఖండ 2 మూవీ పోస్ట్పోన్ అయిందని. అసలు ఏం జరిగింది? మూవీ పోస్ట్పోన్ ఎందుకు అయింది? మూవీ షోస్ ఎందుకు క్యాన్సిల్ అయినాయి? అసలు 14 డేస్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళకున్న ఇష్యూ ఏందో ఫస్ట్ నుంచి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. 2014లో నేను ఒక్కనే మూవీ రిలీజ్ అయింది. ఆ మూవీ కోసం 14 డేస్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఏరోస్ ఇంటర్నేషనల్ మీడియా దగ్గర ఫైనాన్షియల్ సపోర్ట్ తీసుకున్నారు. అయితే అన్ఫార్చునేట్లీ ఆ మూవీ ఫ్లాప్ అయింది. దాంతో డబ్బులు బాకీ ఉన్నారు 14 డేస్ ఎంటర్టైన్మెంట్ ఏరోస్ ఇంటర్నేషనల్ మీడియాకి. ఆ తర్వాత ఈ 2 ప్రొడక్షన్ హౌసెస్ ఇద్దరు కలిసి కొలాబరేట్ అయ్యి అదే ఇయర్లో ఆగడు మూవీని రిలీజ్ చేశారు. అన్ఫార్చునేట్లీ ఆగడు మూవీ కూడా ఫ్లాప్ అయింది. దాంతో వీళ్ళిద్దరు ఒక అగ్రిమెంట్కి వచ్చారు. 2019లో కల్లా 14 డేస్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు 28 crores పే చేయాలి ఏరోస్ ఇంటర్నేషనల్ మీడియాకి. అలాగే ఆ 2 సినిమాలు మహేష్ బాబు గారి మూవీస్ కాబట్టి ఆయన కూడా ఏరోస్ ఇంటర్నేషనల్ మీడియాకి ఒక మాట ఇచ్చిందనమాట, నేను మీకు హెల్ప్ చేస్తానండి. ఆయన చెప్పినట్టే 2015లో రిలీజ్ అయిన శ్రీమంతుడు మూవీ, ఆ మూవీ ఒక ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ మొత్తం ఏరోస్ ఇంటర్నేషనల్ మీడియానే తీసుకున్నాయి. సో ఆయన చేయాల్సింది ఆయన చేసేసాడు. బట్ ఈ 14 డేస్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు వీళ్ళు పే చేయాల్సిన 28 crores పే చేయలేదు. ఇప్పటికీ 6 years అయిపోయింది. దాంతో ఏరోస్ ఇంటర్నేషనల్ మీడియా వాళ్ళు మద్రాస్ హైకోర్టులో కేసు వేసారు. దాంతో కోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది మూవీ షోస్ అన్ని క్యాన్సిల్ అవ్వాలని. వాళ్ళ కోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది కాబట్టి షోస్ క్యాన్సిల్ అయిపోయినాయి. ఇదే జరిగింది. టు బీ హానెస్ట్, జనరల్గా ఈ మధ్య కాలంలో నేనైతే ఎప్పుడు చూడలే ఒక స్టార్ హీరో ఫిల్మ్ ఇలా ఆగిపోవడం. ఫ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ తలుచుకుంటే నిజంగానే బాధ వేస్తుంది అనమాట. లైక్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు అనమాట సినిమా చూడాలని. బట్ సడన్గా షోస్ అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. జనరల్గా ఒక మూవీ రిలీజ్ డిసెంబర్లో పోస్ట్పోన్ అయిపోతే వాళ్ళు జనరల్గా సంక్రాంతి రిలీజ్ చేసుకుంటారు. బట్ అందరికీ తెలిసిందే 2026 సంక్రాంతి. ఆ సంక్రాంతిలో మొత్తం చాలా సినిమాలు ఉన్నాయి, అసలు స్పేసే లేదనమాట ఇంకో సినిమా రిలీజ్ అవ్వడానికి. ఒకవేళ రిలీజ్ అయినా సరే థియేటర్సే దొరకవు. కాబట్టి సంక్రాంతి టైంకి రిలీజ్ చేసుకోవడం కూడా కష్టమే. నేను అనుకుంటున్నా ఈ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో మ్యాక్సిమం వీలైనంత త్వరగా సాల్వ్ అయిపోయి డిసెంబర్లోనే వాళ్ళు మళ్ళీ రిలీజ్ చేసుకుంటారు అనుకుంటున్నా. ఐ ఫీల్ లైక్ నేనైతే ఒకటే కోరుకుంటున్నా, వీలైనంత త్వరగా ఇష్యూస్ సాల్వ్ అయిపోవాలి, మూవీ రిలీజ్ అవ్వాలి అండ్ మూవీ సూపర్ హిట్ అవ్వాలని. దట్స్ ఇట్ గైస్, సీ యూ అగైన్.